నమస్తే ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఆఫ్ 79. ఈరోజు మీరు చూడబోతున్నారు అరుణాచలంలోని అరుణాచలేశ్వరుణ్ణి. అరుణాచలం కన్నా గొప్ప క్షేత్రం లేదు, నారాయణుడి కన్నా గొప్ప శివభక్తులు లేడు, పంచాక్షరి కన్నా గొప్ప మంత్రం లేదు, విభూతి కన్నా గొప్ప ఔషధం లేదని రమణ మహర్షి గారు చెప్పారట. విజయవాడ నుంచి అరుణాచలం ఎలా వెళ్ళాలి, రిటర్న్ ఎలా రావాలి, బెంగళూరు నుంచి అరుణాచలం ఎలా వెళ్ళాలి, రిటర్న్ ఎలా రావాలి, అక్కడ దర్శనం గురించి కావచ్చు, స్టే గురించి కావచ్చు, పూర్తి వివరాలు మీకు చెప్పబోతూ ఉన్నాను. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోని లైక్ చేయండి. అరుణాచలంని తిరువన్నామలై అని కూడా అంటారు. విజయవాడ నుంచి తిరువన్నామలైకి ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి, అలాగే బస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ముందుగా మన ట్రైన్ గురించి చూద్దాము. విజయవాడ నుంచి తిరువన్నామలైకి ఎవ్రీ మండే అయితే ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. స్లీపర్ టికెట్ వచ్చేసి 370 రూపీస్ చూపిస్తూ ఉంది, మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. థర్డ్ ఏసీ టికెట్ వచ్చేసి 965 రూపీస్ చూపిస్తూ ఉంది, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. తిరువన్నామలై చేరుకున్న తర్వాత రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్కి అరౌండ్ 2 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ చూపిస్తూ ఉంది. అక్కడ ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. ఇక బస్సెస్ విషయానికి వస్తే విజయవాడ నుంచి తిరువన్నామలైకి డైలీ 2 to 3 బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నేను రెడ్ బస్ యాప్లో చూస్తూ ఉన్నాను, మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. ఇక బస్ టికెట్ ప్రైస్కి వస్తే అరౌండ్ 800 to 1300 మధ్యలో ఉంటుంది. బస్సెస్ టెంపుల్కి నియర్ బైగా డ్రాప్ చేస్తాయి. మీరు తిరువన్నామలై కనుక ఫస్ట్ టైం వెళ్తూ ఉంటే పౌర్ణమి కాకుండా నార్మల్ డేస్లో వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే పౌర్ణమికి క్రౌడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, రూమ్స్ దొరకడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. నార్మల్ డేస్లో వెళ్తే టెంపుల్ని బాగా ఎక్స్ప్లోర్ చేయవచ్చు. నేను తిరువన్నామలై 2 times వెళ్ళాను అనమాట. ఫస్ట్ టైం నార్మల్ డేస్లోనే వెళ్ళాను, నాకు దర్శనం చాలా బాగా జరిగింది. అంతేకాకుండా ఆ రోజంతా కూడా నేను టెంపుల్లోనే స్పెండ్ చేశాను. అంతేకాకుండా నేను సెకండ్ టైం తిరువన్నామలై పౌర్ణమికి వెళ్ళాను. టెంపుల్ బాగా క్రౌడ్గా ఉంది, నాకు నార్మల్ డేస్ వెళ్ళినప్పుడే బాగా నచ్చింది. మీరు అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయడానికి వెళ్తూ ఉంటే పౌర్ణమి రోజు వెళ్ళండి, ఎందుకంటే పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ అనేది చాలా విశిష్టమైనది. ఇప్పుడు బెంగళూరు నుంచి తిరువన్నామలై ఎలా వెళ్ళాలో తెలుసుకుందాము. బెంగళూరు నుంచి తిరువన్నామలైకి బస్సెస్ అనేవి డైలీ అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు టికెట్ ప్రైస్ అనేవి చూసుకుంటే 600 to 900 మధ్యలో ఉన్నాయి, 900 అబవ్ కూడా ఉన్నాయి. అవి బస్సెస్ బట్టి మారుతాయి అన్నమాట. తిరువన్నామలై నుంచి బెంగళూరుకి రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడి నుంచి టెంపుల్ దగ్గరలోనే కాంప్లెక్స్ అనేది ఉంది. కాంప్లెక్స్లో ఎవ్రీ హాఫ్ అన్ అవర్ అయితే బెంగళూరు బస్ అనేది ఉంటుంది. టికెట్ ప్రైస్ వచ్చేసి 210 రూపీస్ అనమాట. మీకు టికెట్ చూపిస్తూ ఉన్నాను, మీరు చూడండి. మీరు తిరువన్నామలై చేరుకున్న తర్వాత అక్కడ దర్శనంకి టికెట్ అయితే ఉంటుంది, అలాగే ఫ్రీ కూడా ఉంది. నేను టికెట్ గురించి ఏం చెప్తున్నా అంటే, స్పెషల్ దర్శనం టికెట్ తీసుకుంటే మీరు శివలింగంని చాలా దగ్గర నుంచి చూడొచ్చు అనమాట. మన దర్శనం కూడా చాలా ప్రశాంతంగా జరుగుతుంది. టికెట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుందన్నమాట. మీరు టెంపుల్ బయట ఎక్కడ అడిగినా కూడా స్పెషల్ దర్శనం అది లేదని చెప్తారు, కానీ మీరు వన్స్ టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ టికెట్ కౌంటర్ అనేది ఉంటుంది, అక్కడ 50 రూపీస్ టికెట్ తీసుకోండి. అసలు అరుణాచలం యొక్క గొప్పదనం ఏమిటి అంటే గిరి ప్రదక్షిణ అన్నమాట. ఆ గిరి చుట్టూ అంటే ఆ యొక్క కొండ చుట్టూ ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయాలన్నింటిలోకి 8 ఆలయాలు చాలా ముఖ్యమైనవి. ఆ 8 ఆలయాలు ఏమిటి అంటే, ఆ 8 ఆలయాల్లోనూ 8 లింగాలు అయితే ఉన్నాయి. ఆ 8 లింగాలు ఏమిటి అంటే ఇంద్రలింగము, అగ్నిలింగము, యమలింగము, నైరుతిలింగము, వరుణలింగము, వాయులింగము, కుబేరలింగము, ఈశాన్యలింగము.
ఈ 8 లింగాలు కూడా చాలా ముఖ్యమైనవి. ఈ 8 లింగాలను తప్పకుండా దర్శించండి. ఈ 8 లింగాలతో పాటు ఇంకో 2 ప్లేసెస్ కూడా ఉన్నవి. అవి ఏంటంటే కొండ వెనకాల ఉంటుంది. మొదటిది ఆది అన్నామలై దేవాలయము. ఇది అరుణాచలంలోని మొదటి దేవాలయము. ఇంకోటి వచ్చేసి కుబేరలింగం దాటిన తర్వాత మోక్షద్వారం అనేది వస్తుంది. వీటిని తప్పకుండా దర్శించండి. మన వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.